జగన్మోహన్ రెడ్డితో మీరు గతంలో పనిచేసిన అనుభవం ఉంది. వైసీపీలో మీరు పనిచేశారు. కొన్ని కీలక పరిణామాల తర్వాత మీరు పార్టీ మారాల్సి వచ్చింది. నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు మన ఆడియన్స్ అందరికీ. నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా తల్లి ఇటు దగ్గరకు వచ్చి ఇటు నీకు 15,000 ఇదిగో నీ తమ్ముడికి. రైట్, మీరు చూసే ఉంటారు ఈ వీడియో, ఆల్రెడీ ప్రస్తావించారు మీరు. అంటే జగన్మోహన్ రెడ్డిలో ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినా, ఆయన మాట తీరు చూసినా, గతంలో మీరు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు, మేము కూడా చూసాం. బట్ ఏదో మార్పు వచ్చింది. ఏంటంటే మార్పు కారణం ఏంటి? అంటే ఒక్కసారిగా మీరు చూసినట్టయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన అతల పాతాళంలోకి తొక్కుతాం, ఇతను మళ్ళీ అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్స్ ముందే. దాన్ని ఈయన పిచ్చి భ్రమలో, అంటే అక్కడ వై నాట్ 175 అనే పిచ్చి ధోరణిలో ఉన్నారు. ఒక్కసారిగా 11 వచ్చేటప్పటికి మానసికంగా కొద్దిగా డిస్టర్బ్ అయ్యాడు ఆయన. బ్రెయిన్ కొద్ది షేక్ అయినట్టుంది. ఏదేమైనప్పటికీ మీరు చూపించారు ఇప్పుడు వీడియో. అది నాకు చిన్న జనాల్లో తిరిగి ఈ వరదల్లో తిరిగినప్పుడు కొద్ది ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఆ వీడియో చూస్తుంటే స్ట్రెస్ ఫ్రీ అయ్యేది. చాలా స్ట్రెస్ ఫ్రీ అయ్యేది. నిజంగా చిన్నపిల్లలు ఎవరిని ఏడుస్తున్నా సరే చూపిస్తుంటే, మా పిల్లలు కవల పిల్లలు వాళ్ళు చూపిస్తుంటే ఒక్కసారిగా వాళ్ళు ఏడటం మానేసి నవ్వుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా అనుమానం వచ్చింది, ఏంటి ఇతను మానసికంగా ఖచ్చితంగా లోపం ఉందని. ఎందుకంటే 34 మందిని చంపేశారని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకసారి కాదు, పదే ఆ పదే మాట్లాడుతున్నప్పుడు మేము అందరం కూడా ఆ 34 మంది పేర్లు చెప్పమంటే 2 పేర్లు కూడా చెప్పలేని వైను. అలాగే 60 మంది చనిపోయారు అంటున్నారు. 60 మంది పేర్లు చెప్పమంటే చెప్పలేని వైను. ఏదో రెడ్ బుక్ రాసుకుంటాం మేము రాసుకోలేము, ఇతను రాసుకుంటాడు, అతను రాసుకోమనండి, ఇబ్బంది ఏముందో. 10 పుస్తకాలు నిరంతరం వేళ చెప్తున్నాను, అతను 10కి ఎన్ని జీవితాంతకాలం రాసుకుంటానే ఉండాలి. ఎందుకంటే అతను మళ్ళీ అధికారంలోకి రావడం అనేది సర్వకళ. అదే చెప్తున్నారు కదా, మేము అధికారంలోకి వస్తాం, మీరు ఫాలో అయిందే మేము ఫాలో అవుతాం. ఇదంతా ఈ 100 days లో మీరు అంత కక్ష సాధిస్తున్నారు తప్ప హామీల అమలు కోసం చూడటం లేదు, ప్రజల సంక్షేమం కోసం చూడటం లేదు అని చెప్పేసి. 100 days అవుతుంది కదా. ఓకే, మీరు హామీలు ఇచ్చారు, ఇంకా ఎంత టైం ఇవ్వాలంటారు? గ్రాడ్యువల్గా చేసుకుంటూ వస్తున్నారు కదండి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. అది చదువుకున్నా కానీ చదువుకోలేని వ్యక్తికి కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుల్లో కూరుకుపోయింది, అవినీతిమయం అని చెప్పి. ప్రజలందరూ కూడా మీరు ముఖ్యంగా ఒకటి గుర్తించండి, రియల్ ఎస్టేట్ అనేది జగన్ గారు కాలు ఐరన్ లెక్క అలా మోపెట్టినండి, రియల్ ఎస్టేట్ అతలకుతలం అయిపోయింది. అసలు ఎక్కడా కూడా ఓ సైట్ అమ్మకం కానీ కొనుగోలు కానీ లేదు. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు అలాగా ప్రభుత్వం ఫామ్ అయినంటే, ఎన్డీఏ కూటమి ఫామ్ అయినంటే వెంటనే 30,000 ఉన్న గజం విజయవాడలో 50-60,000 అయింది. అంటే ఓవర్ నైట్ అంటే ఒక టార్చ్ బేరర్ వచ్చాడు రాష్ట్రానికి. ఖచ్చితంగా రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది.